బాయిరొప్పినాము, సబ్స్టేషన్ కొరకు ఇది చేసినాము. ఇవన్నీ చేసి స్టార్ట్ చేసిన వరకు ఒక ఏడాది లోపల పూర్తి చేస్తున్నావు. నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వర్క్ ఆపేసినావు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఆ బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నారాయణఖేడ్ నియోజకవర్గంకు గుండెకాయ లాంటిది కాబట్టి ఇమీడియట్గా బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి కంప్లీట్ చేయాలని చెప్పేసి నీకు చెప్తున్నా. నువ్వు మాట ఇచ్చినావు, మాట తప్పినావు రేవంత్ రెడ్డి. అదే మాదిరిగా ఇంకో మాట ఇచ్చినావు, నల్లవాగు సప్లిమెంటేషన్ కొరకని కారామంగి నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పెడతామని చెప్పేసి మాట ఇచ్చినాం. మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే మేము దాన్ని డిపిఆర్ కొరకని శాంక్షన్ చేసి డిపిఆర్ తయారు చేసి పెట్టినాం. అది డిపిఆర్ అప్రూవ్ అయింది, కానీ ఇప్పటికీ 80 కోట్ల రూపాయలు మంజూరు చేయాలి, నువ్వు 80 రూపాయలు కూడా మంజూరు చేయలేదని చెప్పేసి నువ్వు దీన్ని కూడా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేస్తా అని చెప్పేసి, నల్లవ ప్రాజెక్ట్ పూర్తి చేస్తా అని చెప్పేసి మాట్లాడినాం. అదే మాదిరిగా నీటిపారుదల చెరువులు నారాయణఖేడ్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 8 నీటిపారుదల ప్రాజెక్టు చెరువులు మేము మంజూరు చేసినాం. వాటికి సంబంధించిన ల్యాండ్ కంపెన్సేషన్ 4కి ఇచ్చినాం, టెండర్లు పిలిచాం. ఇప్పటి వరకు అతి లేదు, గతి లేదు. నీ దరిద్రం పాలన ఇక్కడ అవసరం లేదు. ఇంకా నువ్వు ఏ ముఖం పెట్టుకొని మా జిల్లాకు వస్తున్నావు అని చెప్పేసి నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తాను. కనీసం నీకు కొత్త చెరువులు అయితే చేయడానికి శాత కాలేదు, కనీసం బొంగలు పూడ్చని కూడా శాత కాని పరిస్థితి. ఆ రోజు మేము చెరువులు కుంటలన్నీ కూడా మిషన్ కాకతీయ ద్వారా అన్ని రిపేర్ చేసి అన్ని మంచిగా పంటలు పండిస్తే ఈరోజు బొంగలు పడితే బొంగలు రిపేర్ చేయని కూడా శాత కానడం. నువ్వు ఇంకా ఈ జిల్లాకు రావాల్సిన అవసరం
చేసినాం. కానీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు చెప్పినావు రోడ్లు మంజూరు చేస్తా అని చెప్పినావు. 1 కిలోమీటర్ కూడా కొత్తగా మీరు మంజూరు చేసి డాంబర్ రోడ్ ఇక్కడ నారాయణఖేడ్ నియోజకవర్గంలో వేయలేదని చెప్పేసి మేము ₹1,00,000 పాటు తులం బంగారం ఇస్తామన్నారు. దొంగలు మీరు ఏం చేశారు? కాంగ్రెస్ వాళ్ళు కావాలని కోట్ల కేసు వేయించారు. ఉచిత పథకాలు వద్దని కేవలం కళ్యాణ లక్ష్మి మీదనే కోట్ల కేసు వేయించి మీరే కేసు వేయించి కౌంటర్ వేయకుండా స్టే వచ్చే విధంగా ఏర్పాటు చేశారు. తప్పకుండా మహిళలు మీకు బుద్ధి చెప్తారని చెప్పేసి తెలియజేస్తున్నాను. మీ మూలంగానే, ఎందుకంటే కౌంటర్ వేయకపోవడం మూలంగానే స్టే వచ్చింది. ఉద్దేశపూర్వకంగానే స్టే వచ్చే విధంగా ఏర్పాటు చేశాం. రైతు భరోసా 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పినావు. కానీ రైతు భరోసా మీరు ఇచ్చింది ఒక 2 పర్యాయాలు 10,000 మాత్రమే ఇచ్చిండ్రు. తర్వాత ఇంకో పర్యాయం ఏమో 6,000 రూపాయలు, అంటే 5,000 ఇచ్చారు. ఇంకో పర్యాయం ఏమో 6,000 రూపాయలు ఇచ్చారు. 15,000 రూపాయలు ఇస్తామని కేవలం 12,000కే పరిమితం చేసి, అది కూడా 3 పర్యాయాలు రైతు బంధు ఎత్తేసిన ఘనత మీకే దక్కింది. రైతులకు మోసం చేసిన దుర్మార్గులు మీరని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. రైతులకు బోనస్ ఇస్తామన్నా, ఏ పంట పెట్టినా రైతులకు బోనస్ ఇస్తామని మాట్లాడారు. కానీ ఏ ఒక్క పంట కూడా బోనస్ ఇవ్వలేదు. కేవలం సన్న వడ్లకు ఇస్తామని చెప్పేసి మాట మార్చి ఆ సన్న వడ్లకు కూడా ఇవ్వని దుర్మార్గులు మీరని చెప్పేసి తెలియజేస్తున్నాను. మరి అన్ని పంటలు కొంటామని మాట్లాడారు. కానీ రైతులు పండించిన ఏ పంట కూడా సరిగ్గా కొనలేదు. మరి దాంట్లో కూడా కొనుగోలు చేసిన దాంట్లో కూడా పూర్తిగా అవినీతి అక్రమాలకు పాల్పడ
అభయహస్తం, అంబేద్కర్ అభయహస్తం పేరు మీద 12 లక్షల రూపాయలు ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పేసి మాట ఇచ్చి వాళ్ళకు కూడా మోసం చేసింది మీరే అని చెప్పి రైతు కెనాల్లో 90 క్యూసెక్లు అంటే 6,000 దగ్గర 5,000 ఎకరాలకు వారాలి. కనీసం ఒక 100 ఎకరాలు కూడా పారియలేదంటే వీళ్ళ పరిపాలన ఎంత దౌర్భాగ్యంగా ఉన్నది, రైతులకు ఎంత అన్యాయం చేస్తుందని చెప్పేసి ఇదే స్పష్టం చేస్తుంది. మరి మీదికెళ్ళి మేము నల్లవకు శాంక్షన్ చేస్తాం అది ఇదని చెప్పేసి అబద్ధాలు మాట్లాడి రైతులకు మోసం చేసి ఓట్లు దండుకున్న ఘనత ఈ రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా, మీరు ఇవన్నీ పూర్తి చేస్తేనే మన సంగారెడ్డి జిల్లాలో అడుగుపెట్టాలి, మన నారంకేళ్ళు అడుగుపెట్టాలని చెప్పేసి వారికి హెచ్చరిస్తూ జై తెలంగాణ.